ఫ్రెండ్స్, మన ప్రీవియస్ వీడియోస్లో మునగాకుతో జ్యూస్ అలాగే మునగాకు కారపొడి ఎలా చేసుకోవాలో చూపించాను. మీలో ఎవరైనా చూడడం మిస్ అయితే కనుక తప్పకుండా వాచ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో మొరింగా పౌడర్ను ఎలా తయారు చేసుకోవాలి, అదేవిధంగా మొరింగా లీవ్స్ను ఏ విధంగా డ్రై చేసుకుంటే మనకు పోషకాలు అందుతాయి అనేది తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మొరింగా లీవ్స్ను తీసుకోవాలి. అదేనండి, మునగాకును తీసుకుని బాగా వాష్ చేసుకుని ఆకుల నుండి సెపరేట్ చేసుకుని నీడలోనే డ్రై చేసుకోవాలి. అస్సలు ఎండలో పెట్టకూడదండి. ఓన్లీ ఇంట్లో ఫ్యాన్ గాలికి ఆరిపోతే సరిపోతుంది. అలా 2-3 రోజులు ఉంచితే చక్కగా డ్రై అవుతుంది. మునగాకుల్లో నారింజ కంటే 7 రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. అరటిపండు కంటే 15 రెట్లు ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఈ మునగాకుల్లో మధుమేహాన్ని తగ్గించే శక్తి ఉంటుంది. అదేవిధంగా క్యాన్సర్ను కూడా రాకుండా తగ్గించే శక్తి ఉంటుందని కొన్ని అధ్యయనాల ప్రకారం తెలుస్తుంది. మునగాకుల్లో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వలన తీవ్రమైన వ్యాధులు దూరంగా ఉంటాయి. ఆయుర్వేదంలో ఈ ఆకులను అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఖాళీ కడుపుతో మునగాకులు టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మునగాకుల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ ఏ, సి, బి కాంప్లెక్స్, బీటా కెరటిన్, అమైనో యాసిడ్స్ ఇంకా అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. మునగాకుల్లో ఉండే బీటా కెరటిన్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. మునగాకుల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది గుండె సమస్యలను దూరంగా ఉంచుతుంది. మునగాకు టీని ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఎంతగానో సహాయపడుతుంది. మునగాకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయని ఒక అధ్యయనం ప్రకారం ప్రూవ్ అయ్యింది. రక్తాన్ని శుభ్రపరచడంలో కూడా ఈ మునగాకులు ఎంతగానో హెల్ప్ చేస్తాయి. మునగాకు టీ మనకు నచ్చకపోతే కనుక మునగాకును ట్యాబ్లెట్స్గా కూడా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 2-3 డేస్ ఇలా నీడలోనే ఆరబెట్టి డ్రై అయిన తర్వాత మనకు పౌడర్ ఎంత కావాలో దాని ప్రకారం మిక్సీలో గ్రైండ్ చేసుకోవడమే. గ్రైండ్ చేసిన ఈ పొడిని ఒకసారి జల్లించుకోండి. నేను ఈ మునగాకును కొంచెం పౌడర్గా చేసుకుంటున్నాను. అదేవిధంగా మిగిలిన దాన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజుల వరకునైనా ఫ్రెష్గా ఉంటుంది. మిగిలిన ఆకును నేను ఇలా స్టోర్ చేస్తాను. దీన్ని మనం పప్పుల్లో వేసుకోవచ్చు, లేదంటే కర్రీస్లో కూడా వాడుకోవచ్చు. ఆకుల్లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగుల్లో నిల్వ ఉండే కొవ్వును తొలగించడానికి సహాయపడతాయి. ఇది అధిక బరువును తగ్గిస్తుంది. స్థూలకాయం, అధిక బరువు సమస్యలతో బాధపడేవారు మునగాకు టీని ప్రతిరోజు తీసుకుంటే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. మునగాకు టీ ప్రతిరోజు తాగడం వలన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మునగాకు టీ ప్రతిరోజు తీసుకోవడం వలన హైపర్ టెన్షన్ పేషెంట్లకు చాలా మంచిది. మునగాకుల్లో పెర్సెటిన్ అనే పోషకం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో ఎంతగానో సహాయపడుతుంది. మునగాకు తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా ఈ మునగాకులను వారానికి ఒక్కసారైనా తీసుకోవడం చాలా మంచిది. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్స్, అదేవిధంగా అంటువ్యాధుల నుండి దూరంగా ఉండడానికి ఈ మునగాకు టీ అనేది ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాదండి, మునగాకులను యూజ్ చేయడం వలన కిడ్నీలో రాళ్ళు కూడా తొలగిపోతాయి. ఇప్పుడు ఈ మునగాకు పొడితో టీని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా 1 టీ స్పూన్ మునగాకు పౌడర్ను వేసుకోవాలి. మనకు 1 కప్పుకు ఫుల్గా వాటర్ వేసుకోవాలి. ఈ పౌడర్ అంతా వాటర్లో బాగా మిక్స్ అయ్యేలా కొంచెం సేపు కలుపుకుని ఇలా తాగగలిగితే తాగండి, లేదంటే కనుక దీన్ని టీగా చేసుకుని తాగొచ్చు. ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకుని దీనిలో కొద్దిగా నిమ్మరసం, తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ప్రతిరోజు తాగితే చాలా మంచిది. ఈ విధంగా చేయడం వలన బరువు తగ్గడం మాత్రమే కాకుండా జీర్ణక్రియ అనేది బాగా మెరుగవుతుంది. వీడియోను చివరి వరకు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదములు.